ఏపీలోని ఆ జిల్లాలో ఇసుక పేరుతో ఏదేదో జరిగిపోతోంది. శాండ్ పాలిటిక్స్ సలసల కాగుతున్నాయి. వైసీపీ పాలనలో చక్రం తిప్పిన నేతలే ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలతో చేతులు కలిపి హవా నడిపిస్తున్నారని అంటున్నారు. ఇసుక ర్యాంపుల పేరుతో అక్కడేం జరుగుతోంది? ఇసుక, మట్టి, గ్రావెల్, మద్యం మాఫియా యథేచ్ఛగా సాగుతూ ఉండడంతో కూటమి పార్టీల కార్యకర్తల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందా? కూటమి నేతలు, జిల్లా ఉన్నతాధికారులు కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారా? ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతున్న చర్యలెందుకు తీసుకోవడం లేదు? ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? ఇసుక రాజకీయ నేతలకు ఇది పెద్ద ఆదాయ వనరుగా మారింది. ఏపీలో పేరుకు ఉచిత ఇసుక విధానం అమల్లో ఉన్న అన్ని చోట్ల, ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కూటమి నేతలు శాండ్ అక్రమ రవాణాతో కోట్లు కొల్లగొడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యేలకు ఇది వరంగా మారింది. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న విధంగా పదవిలో ఉన్నప్పుడే సంపద పోగేసుకోవాలన్న తపనతో తవ్వేస్తున్నారు. శాండ్తో పాటు గ్రావెల్, మట్టి మాఫియా తయారైంది. వైసీపీ పాలనలో ఈ వనరులను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించిన కూటమి నేతలు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమార్కుల భరతం పడతామని వార్నింగ్ ఇచ్చారు. తాట తీస్తామని ప్రగల్భాలు పలికారు. దీంతో ప్రజలు నమ్మారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామని హామీ ఇచ్చి ఓట్లు కొల్లగొట్టి పవర్లో వచ్చిన తర్వాత కూటమి నేతలు చేస్తున్న దందాలను చూసిన జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్న దందాలపై కూటమి పార్టీల కార్యకర్తలు కూడా అసంతృప్తితో ఉన్నారు. జగన్ పాలనలో వైసీపీ నేతల ఇసుక, గ్రావెల్, మట్టి మాఫియాను ఎదురించి కేసుల్లో చిక్కుకున్నారు. వేధింపులు, సాధింపులను భరించారు. పరిస్థితి మారాలన్న ఉద్దేశంతో ఫ్యాన్ పార్టీపై ఐక్యంగా పోరాడి కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు చేస్తున్న దందాలు చూసి ఇందుకేనా గెలిపించింది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్ల ముందు కనిపిస్తున్న దోపిడీని చూసి గొంతెత్తి ప్రశ్నించలేని పరిస్థితి. కూటమి అధికారంలోకి వస్తే అక్రమాలకు చెక్ పడుతుందని ఆశించిన వారికి నిరాశే మిగులుతోంది. ఇసుక, మట్టి, గ్రావెల్ మాఫియా వ్యవహారంలో మరో కోణం కూడా ఉంది. కూటమి, వైసీపీ నేతలు కుమ్ముక్కై దోచుకోవడం కొత్త పరిణామంగా భావిస్తున్నారు. తమ తప్పులను వేలెత్తి చూపితే రచ్చవుతుందన్న ఉద్దేశంతో ఫ్యాన్ పార్టీ నేతలతో చేతులు కలిపి జేబులు నింపుకునే పరిస్థితి ఎన్డీఏ పార్టీల క్యాడర్కు మింగుడు పడడం లేదు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు నియోజకవర్గాల్లో ఇసుక, గ్రావెల్, మట్టి, మద్యంలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. రాజానగరం నియోజకవర్గం సీతానగరంలో ఎర్రమట్టిని ఎగరేసుకుని పోతున్నారు. కొండలను పిండేస్తున్నారు. కోరుకొండ, రాజానగరం మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉందంటారు. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా కొండలను తవ్వి ఎర్రమట్టిని కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రాజమండ్రి సిటీలో ఓ ప్రజాప్రతినిధి కొందరిని నియమించుకుని శాండ్ దందా సాగిస్తున్నారని వినిపిస్తోంది. ఇసుక ర్యాంపులు, మద్యం దుకాణాలపై పడి దోచుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కొవ్వూరు నియోజకవర్గంలో ఇసుక, మట్టి అక్రమ తవ్వకాల విషయంలో ఇద్దరు కీలక నేతలు చక్రం తిప్పుతున్నారుట. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండపేట, కొత్తపేట నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇసుక ర్యాంపుల మీద రోజుకు లక్షల్లో ఆదాయం వస్తుందంటే దందా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని అంటారు. కొత్తపేట నియోజకవర్గంలో వైసీపీలో చక్రం తిప్పిన నేతే అన్ని ఇసుక ర్యాంపులను నిర్వహించడం, ఆ వ్యక్తితో కూటమి నేతలు చేతులు కలపడంపై కార్యకర్తలు మండిపడుతున్నారు. పి గన్నవరం, రాజోలు నియోజకవర్గాలను శాండ్ మాఫియాదే రాజ్యం. రాజోలులో జనసేన కీలక నేతే ఇసుక అక్రమాలపై అధిష్టానానికి, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయటం స్థానికంగా కలకలం రేపింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇసుక, మట్టి, గ్రావెల్, మద్యం మాఫియాపై ఉక్కుపాదం మోపాల్సిన అధికారులు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో వారికి కూడా వాటాలు అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే తనిఖీలను ఫార్స్గా మార్చేశారని అంటారు. ఒకవేళ చర్యలు తీసుకోవాలని ప్రయత్నిస్తే అలాంటి అధికారులపై రకరకాల ఒత్తిళ్లుంటాయి. దీంతో ఎందుకొచ్చిన తంట అని మౌనంగా ఉంటున్నారని అంటారు. కూటమి ప్రజా ప్రతినిధుల దందాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. ప్రతిష్ట మసకబారుతోంది. మొత్తానికి 3 రీచ్లు
6 ర్యాంపులుగా సాగుతోన్న ఇసుక మాఫియాపై ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకొని ఉక్కుపాదం మోపి కట్టడి చేయకపోతే మరింత అప్రతిష్టను మూటగట్టుకోవాల్సి వస్తుంది. సర్కారుపై వ్యతిరేకతను పెంచుతోన్న ఈ వ్యవహారంపై కూటమి పాలకులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.